టెస్టోస్టిరాన్ ఈ హార్మోన్ తెలియని వాళ్ళు లేరు. ఇట్ ఈస్ అ మెయిల్ హార్మోన్. ఈ రోజు దాని గురించి ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ అట్ హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్ హైదరాబాద్. టెస్టోస్టిరాన్ అనేది మెయిల్ హార్మోన్, అది అందరికి తెలుసు. లైక్ ఇన్ ఫిమేల్స్ ఈస్ట్రోజన్ ఎలా అయితే ఫిమేల్ హార్మోన్ అంటామో, టెస్టోస్టిరాన్ అనేది మెయిల్ హార్మోన్. సో మగవాళ్ళలో ఈ హార్మోన్ ఉంటుంది కనుకనే ఆల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లింక్ టు దట్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే మీసాలు, గడ్డాలు, హెయిర్, ప్యూబిక్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ జెనిటల్, ఇవన్నీ కూడా టెస్టోస్టిరాన్ డిపెండెంట్ ఉంటుంది. సో టెస్టోస్టిరాన్ హ్యాస్ గాట్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెన్. లో టెస్టోస్టిరాన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలుసుకుందాము. జనరల్ గా లో టెస్టోస్టిరాన్ ఉన్నట్టుకుంటే ఈజీ ఫెటిగ్ ఉంటుంది. ఫెటిగ్ అంటే వీక్నెస్ అనిపిస్తుంది, తొందరగా కలిసిపోతా అనుకుంటారు. లో సెక్షువల్ డ్రైవ్ ఉంటుంది అండ్ ఒబిసిటీ కూడా తయారవుతుంది. ట్రంకల్ ఒబిసిటీ, కొంచెం మూడ్ చేంజెస్ ఉంటాయి అండ్ దెర్ ఈస్ రెడ్యూస్ ఇన్ మార్నింగ్ ఎరెక్షన్స్. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తక్కువ ఉంటాయి. మజిల్ బల్క్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైతా ఉంటుంది. సో ఎర్లీగా వీక్ అయినట్టు అనిపిస్తుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నట్టు ఉంటే లో టెస్టోస్టిరాన్ అని గమనించాల్సి వస్తుంది. సో ఎనీ పర్సన్ మోర్ ఆఫ్టర్ 20 years ఈ సిమ్టమ్స్ ఉన్నట్టు ఉంటే ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటే మనకి దాంట్లో లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్స్ ఎట్లుందో తెలుసుకుంటాం. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.